ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు ఇదవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. నమస్కారం, నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 16వ తారీఖు నుంచి 29వ తారీఖు మధ్యలో కన్యా రాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. ఆర్థికంగా చూస్తే మాత్రం వీళ్ళకి చాలా రోజుల నుంచి ఆర్థికమైన కొన్ని ఇబ్బందులు, అధికమైన భారంతో బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది. సో వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, వీళ్ళ స్నేహితులైనా, సో కుటుంబ సభ్యులు, సిబ్లింగ్స్ అయినా, సో అన్నదమ్ముల ద్వారా కూడా సో ఆర్థికమైన సహాయం లభించడము, సో వీళ్ళు చేయాల్సిన ఏదైనా బాధ్యతలు ఉన్నా కూడా, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా సో అది పూర్తి చేసే అవకాశాలు చాలా కనిపిస్తుంది. ఆర్థికమైన ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులైనా కూడా సో దానికి సంబంధించిన వీళ్ళకి సహాయం లభించే అవకాశం చాలా కనిపిస్తుంది. సో వీళ్ళకి వ్యాపారపరంగా చూస్తే మాత్రం ఒక డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుందండి. సో వీళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడినా కూడా సో వారికి రావాల్సిన ప్రోగ్రెస్ అయినా, వాళ్ళకి రావాల్సిన కూడా బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్ అయినా, వృద్ధి చెందడం, ఎలాంటి వాళ్ళకి లభించకపోవడము, ప్రాఫిట్స్ రాకపోవడము, బిజినెస్ లో కొన్ని నష్టాలు రావడము, అలాంటి పరిస్థితుల వల్ల కూడా సో ఈ బిజినెస్ పరంగా నేను ఇంకా ముందుకు సాగాలా, లేకుంటే ఇంకేదైనా మార్పులు చేయాలా, లేకపోతే బిజినెస్ కంప్లీట్ గా దీన్ని ఇక్కడనే స్టాప్ చెయ్యాలా అని అలాంటి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. సో మీరు తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకండి, కొంచెం స్లో డౌన్ అయితే కనిపిస్తుంది. ఇది మీ బిజినెస్ పరంగా అంత ముందుకు వెళ్ళకున్నా కూడా మీరు అంత నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఒక మంచి కౌన్సిలింగ్ అనుకోండి, ఒక ఎక్స్పర్ట్ పర్సన్ అయినా, ఎవరైనా మంచి ఏంటంటే అనుభవం ఉన్న పర్సన్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సలహా తీసుకోండి. వాళ్ళ గురించి మీ ప్రాబ్లం ఏంటి మీరు డిస్కస్ చేస్తే మీరు ఎలాంటి ఏదైనా తప్పులు చేసినా కూడా సరిదిద్దుకోవచ్చు. సో మీ బిజినెస్ పరంగా ముందుకు వెళ్ళాలి అని మంచి సలహాలు లభించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కనుక తొందరపాట్ల నిర్ణయాలు తీసుకోకండి. ఖచ్చితంగా సలహా సంప్రదింపులు, ఒక మంచి సజెషన్ తీసుకొని మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, సో ఎలాంటి మీరు చేయాల్సిన చేంజెస్ ఏంటివి మీ బిజినెస్ పరంగానే బాగా ఆలోచించి ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ బిజినెస్ లో మీకు మళ్ళా పూడ్చుకోవచ్చు అనమాట. సో మీరు మళ్ళా ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తుంది బిజినెస్ పరంగా. సో మీ జాబ్ పరంగా చూసుకుంటే కూడా కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా, సో మీరు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికి కూడా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాజిటివ్ గా వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు రావడము, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసిన వారికి కూడా మంచి ఉద్యోగం, వాళ్ళు కోరుకున్న వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్కిల్స్ తగ్గట్టుగా, వాళ్ళకి అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగం దొరకడము. సో ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ఒక మంచి గుర్తింపు రావడం, వాళ్ళ పనికి తగ్గట్టుగా, వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా వాళ్ళకంటూ అప్రిసియేషన్ రూపంలో ఇంక్రిమెంట్స్ అయినా, ఒక మంచి పొజిషన్ అయినా, సో అందరిలో ఒక మంచి మెప్పు కూడా లభించే అవకాశం చాలా కనిపిస్తుంది. సో స్టూడెంట్స్ కి చూస్తే కూడా ప్రోగ్రెస్ కనిపిస్తుంది, చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా, వాళ్ళ ఆలోచనల విధానంలో కూడా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. సో ఎంతో మెచ్యూర్ గా ఆలోచిస్తున్నారు, ప్రోగ్రెస్ చేస్తున్నారు అనమాట. ఎడ్యుకేషన్ లో కూడా వాళ్ళకి ఎంతో కొత్తగా మార్పులు కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ ముందు చదవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఎంతో బెటర్ గా ఇంప్రూవ్మెంట్ కూడా మీరు చూడొచ్చు స్టూడెంట్స్ లో ఫిబ్రవరి మాసంలో. సో ఫ్యామిలీ మెంబర్స్ లో చూసుకుంటే మాత్రం వీరికి కొన్ని విషయాలలో ఫ్యామిలీ మెంబర్స్ లో కొంచెం పొంతన కుదరకపోవడము, సో కుటుంబ సభ్యుల్లో మధ్యలో అపార్థాలు రావడం, చిన్నపాటి గొడవలు అయితే కనిపిస్తున్నాయి.
సో ఏంటంటే కంపారిజన్ చేసుకోవడం, సో వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సో వీరు ఇలా ఉన్నారు, సో మీరు అనే అలా కంపారిజన్ వల్ల ఒకరి నుంచి ఒకరు అందరూ వేరువేరుగా ఉంటారు. సో ఎవరి మైండ్ సెట్ వాళ్ళది ఉంటుంది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది. కంపేర్ చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి అపార్థాలు రావడం కుటుంబ సభ్యులు, మెయిన్గా భార్య భర్తలైన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సో అలాంటి అపార్థాలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కనుక కొన్ని జాగ్రత్తలు, దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. సో మీరు రిలేషన్షిప్ పరంగా చూసుకున్నా కూడా సో ఏంటంటే రిలేషన్షిప్ పరంగా మీకు అంత ఏంటంటే వాళ్ళ నుంచి మీకు ఒక సరైన ఒక స్పందన లభించకపోవడము, పాజిటివ్గా వాళ్ళు రెస్పాండ్ చేయకపోవడము, సో మీ పార్ట్నర్ నుంచి కూడా ఇగ్నోర్ చేయడము, సో మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము, అలాంటి భావన, అలాంటి పరిస్థితుల వల్ల కూడా మీ రిలేషన్షిప్లో ఉండాలా, లేకపోతే ఈ రిలేషన్షిప్ మీకు ఈ పర్సన్ మీకు లైఫ్ పరంగా సెట్ అవుతాడా, లేదా నేను రిలేషన్షిప్ నుంచి ముందుకు వెళ్ళిపోవాలా, వదిలేయాలా అని అలాంటి ఆలోచనలు కూడా చాలా కనిపిస్తున్నాయి మీకు రిలేషన్షిప్ పరంగా. సో మీరు అలాంటి మీకు భావన కనిపించిన అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మీ ఫ్యూచర్కి సంబంధించి మీకు ఏది కరెక్టో ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం మీరు రిలేషన్ ఆల్రెడీ మీరు ఏంటంటే ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్కి వెళ్ళే అవకాశాలు, మీ ఫ్యామిలీ పిల్లల కోసం ప్లాన్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన మీరు మెడికేషన్ అయినా, దానికి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన మీరు ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి కన్యా రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో. సో కన్యా రాశిలో ఉత్తర నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను. సో రికవరీ వచ్చింది. సో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చెప్పాను కదా, బిజినెస్ పరంలో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో ఆర్థికమైన ఇబ్బందులైనా, ఎలాంటి ఆరోగ్యపరమైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొందరగానే రికవర్ అవుతారు. మీరు భయపడకండి, టెన్షన్ పడకండి, ధైర్యంగా ముందుకు సాగండి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో కన్యా రాశిలో హస్త నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో పాజిటివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు మిమ్మల్ని మీరు పాజిటివ్ గా ఉంచుకోండి, మీరు టెన్షన్ కి గురువు కావద్దు. సో ఇలాంటి నెగటివ్ థాట్స్ కూడా మీరు అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు దానివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు చాలా పాజిటివ్గా ఉండాలి. మెంటల్లీ, ఇమోషనల్లీ కూడా చాలా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్గా ఉంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో కన్యా రాశిలో చిత్తా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో మీకు కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ఫిబ్రవరి మాసంలో. అది ఎలాంటి పర్సనల్ లైఫ్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్ అయినా, ఆర్థిక పరమైన ఎలాంటి మీకు రావాల్సిన మీ కష్టానికి తగ్గట్టుగా, మీ స్కిల్స్ అండ్ టాలెంట్స్ తగ్గట్టుగా మీకు కొత్త ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా లభిస్తాయి మీకు. సో మీరేం నిరాశ పడకండి. సో మీరు ధైర్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో కన్యా రాశికి సంబంధించి ఫిబ్రవరి ఆఖరి 2 వారాలకు సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు. సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూ బార్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. ఆల్ ది బెస్ట్. మీ అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు ఇది అవుతుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా.